హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ ఎం వెంకయ్య నాయుడు రిలీజ్డ్ ద రిపబ్లికన్ ఎథిక్ ఇన్ ఇంగ్లీష్, లోక్తంత్ర కి స్వర్ బుక్ ఇన్ హిందీ. మనకి భారతదేశ ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు 2 పుస్తకాలను ప్రారంభించడం జరిగింది. ఒక పుస్తకం అనేది ది రిపబ్లికన్ ఎథిక్. సో ఈ పుస్తకం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. లోక్తంత్రకి స్వర్ ఈ పుస్తకం అనేది మనకి హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, సో రెండు కూడా కంటెంట్ అనేది సేమ్గా ఉంటుంది పుస్తకాల్లో. కాకపోతే జస్ట్ ది రిపబ్లికన్ ఎథిక్ అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను, లోక్తంత్రకి స్వర్ అనేది హిందీ లాంగ్వేజ్లోనూ ఉంటుంది. అసలు ఈ పుస్తకాల్లో కంటెంట్ ఏంటి అంటే ద బుక్ ఈజ్ ఎ కంపైలేషన్ ఆఫ్ సెలెక్టెడ్ స్పీచెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చే ప్రసంగాలు ఏవైతే ఉంటాయో అందులో సంభాషణల సంకలనం చేసి మనకి కంపైల్ చేసి ఈ 2 పుస్తకాలను రాయడం జరిగింది. ఓకే, ది రిపబ్లికన్ ఎథిక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ లోక్తంత్రకి స్వర్ ఇన్ హిందీ. సో లాంచ్ చేసింది ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు. ఎవరికి సంబంధించిన కంటెంట్ ఈ పుస్తకాల్లో ఉంటుంది అంటే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. ఓకే, నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ శక్తికాంత్ దాస్ యాజ్ 25th గవర్నర్. ఓకే, మనకి ఉర్జిత్ పటేల్ గారు రిజైన్ చేయడం వల్ల కొత్త గవర్నర్గా 25వ ఆర్బీఐ గవర్నర్గా మనకి శక్తికాంత్ దాస్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో న్యూ రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. నెక్స్ట్ ఢిల్లీ హైకోర్ట్ బ్యాన్స్ ద ఆన్లైన్ సేల్ ఆఫ్ మెడిసిన్స్ అక్రాస్ ద ఇండియా. మనకి కొన్ని రకాల డ్రగ్స్ కానీ మనకి ప్రిస్క్రిప్షన్ లేని మెడిసిన్స్ కానీ ఇటువంటివి ఆన్లైన్లో విక్రయించడాన్ని నిషేధించింది మనకి ఢిల్లీ హైకోర్టు అనేది రీసెంట్గా. సో ఓకే, ఢిల్లీ హైకోర్టు అనేది ఆన్లైన్ సేల్ ఆఫ్ మెడిసిన్స్ని బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ తమిళనాడు గవర్నమెంట్ లాంచ్డ్ ఏ 24-hour హెల్ప్ లైన్ 181 ఫర్ ఉమెన్ ఫేసింగ్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ హోమ్ ఆర్ వర్క్ ప్లేస్. మనకి గృహహింస లేదా లైంగిక వేధింపులు అనేవి ఇంటి దగ్గర కానీ లేదా వర్క్ చేసే దగ్గర కానీ ఎవరైతే మహిళలు బాధపడుతూ ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ చేయడం కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని తమిళనాడు గవర్నమెంట్ అనేది ప్రారంభించడం జరిగింది. సో ఈ తమిళనాడు ప్రభుత్వం మనకి 24 గంటల హెల్ప్ లైన్ అయినా 181ని ఈ పర్పస్ మీద ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెయిల్ హాకీ అకాడమీ విన్స్ ద 115th అగా ఖాన్ గోల్డ్ కప్ టోర్నమెంట్ అండ్ రన్నర్ ఇస్ ద ఆర్మీ 11 ధనాపూర్. ఓకే, మనకి 115వ అగా ఖాన్ గోల్డ్ కప్ని ఎవరు విన్ అయ్యారు అంటే సెయిల్ హాకీ అకాడమీ టీం విన్ అవ్వడం జరిగింది. ఓకే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ అనేది. సో ఎవరి మీద అంటే రన్నర్ ఎవరు అంటే ఆర్మీ 11 ధనాపూర్ టీం. ఓకే, సో ఈ టీం వచ్చి మనకి రన్నర్ ఆర్మీ 11 ధనాపూర్, విన్నర్ వచ్చి సెయిల్ హాకీ అకాడమీ. అలాగే ఈ అగా ఖాన్ గోల్డ్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించిన ట్రోఫీ అంటే మనకి హాకీ. నెక్స్ట్ అజయ్ రొహారా మధ్యప్రదేశ్ క్రియేటెడ్ ద వరల్డ్ రికార్డ్ ఫర్ హైయెస్ట్ ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ స్కోర్ ఆఫ్ 267 నాట్అవుట్ ఇన్ క్రికెట్ హిస్టరీ. మనకి అరంగేటం చేసిన మ్యాచ్లోనే అంటే ఆడిన మొట్టమొదటి మ్యాచ్లోనే ఫస్ట్ క్లాస్కి సంబంధించిన మ్యాచ్ ఇది. 267 పరుగులు చేయడంతో రికార్డ్ నెలకొల్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పటిదాకా స్టార్టింగ్ డెబ్యూట్ మ్యాచ్లో ఇంత స్కోర్ అనేది మనకి చేయలేదు. ఓకే, అజయ్ రొహారా మధ్యప్రదేశ్కి సంబంధించిన ప్లేయర్. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ఫస్ట్ క్లాస్ ఓపెనింగ్ స్కోర్ అనేది 267 పరుగులు నాట్అవుట్ చేయడం ద్వారా రికార్డ్స్ నెలకొల్పడం జరిగింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అజయ్ రొహారా. నెక్స్ట్ స్లెయిన్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి నేమ్డ్ ద టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సో అక్టోబర్లో ఈయన మర్డర్ చేయడం జరిగింది సమ్ ఇష్యూ వల్ల. సో ఈ జర్నలిస్ట్ అయిన జమాల్ ఖషోగ్గి గారిని మనకి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం జరిగింది. ఓకే, జమాల్ ఖషోగ్గి. నెక్స్ట్ అతుల్ సహాయ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద న్యూ ఇండియా అష్యూరెన్స్. ఓకే, సో న్యూ ఇండియా అష్యూరెన్స్ అనేది మనకు ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. దీనికి సంబంధించి కొత్త చైర్మన్ అండ్ సిఎండిగా ఎవరిని అపాయింట్ చేశారంటే మనకి అతుల్ సహాయ్. ఓకే, సో సిఎండి ఆఫ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఎవరు అంటే అతుల్ సహాయ్. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ కాగ్ అంటాం కదా, కాగ్ అయిన మనకి రాజీవ్ మెహర్షి గారిని బికమ్ ద వైస్ చైర్ ఆఫ్ ద యుఎన్ ప్యానల్ ఆఫ్ ఆడిటర్. సో యుఎన్ ప్యానల్ ఆఫ్ ఆడిటర్స్కి సంబంధించి వైస్ చైర్మన్గా ఈ రాజీవ్ మెహర్షి గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ అయిన రాజీవ్ మెహర్షి ఐక్యరాజ్య సమితి ప్యానల్ యొక్క వైస్ చైర్మన్గా మనకి నియమితులయ్యారు. నెక్స్ట్ పూణే కోర్ట్ విల్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు యాక్సెప్ట్ ద ఈ పేమెంట్స్. ఈ పేమెంట్స్ అంటే మనకి ఎలక్ట్రానిక్ పేమెంట్స్, మనకి ఆన్లైన్లో జరిగే పేమెంట్స్ అనమాట. సో వితౌట్
ఫిజికల్ కరెన్సీ. ఈ విధమైన ఫిజికల్ కరెన్సీ ఈ పేమెంట్ని యాక్సెప్ట్ చేసిన మొట్టమొదటి కోర్ట్ ఇండియాలో ఏంటి అంటే మనకి పూణే కోర్ట్. ఓకే, పూణే కోర్ట్ ఈ పేమెంట్లను అంగీకరించే భారతదేశంలో మొట్టమొదటి కోర్ట్ అనేది అయ్యింది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 4th పార్ట్నర్ ఫోరం ఇన్ న్యూఢిల్లీ. ఓకే, 4వ పార్ట్నర్ ఫోరం అనేది న్యూఢిల్లీలో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, హోమ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ఏ ట్విట్టర్ అకౌంట్ @cyberdost టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అబౌట్ సైబర్ క్రైమ్స్ అండ్ నార్మల్ ప్రిస్క్రిప్షన్స్ టు బి టేకెన్. సో మనకి హోం మంత్రిత్వ శాఖ ఒక ట్విట్టర్ అకౌంట్ని ప్రారంభించడం జరిగింది. ఆ ట్విట్టర్ అకౌంట్ పేరే సైబర్ దోస్త్. ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే మనకి సైబర్ క్రైమ్స్ని నివారించడం కోసం మరియు వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం కోసం, అంటే ముందే తీసుకునే ప్రికాషన్స్ అలాగే సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ సైబర్ దోస్త్ అనే ట్విట్టర్ అకౌంట్ని హోమ్ మినిస్ట్రీ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, యూనియన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO హ్యాస్ అప్రూవ్డ్ ద ఇండియాస్ ప్రపోజల్ టు అబ్జర్వ్ 2023 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. మన ఇండియా అనేది మనకి 2023 సంవత్సరాన్ని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాని కింద గుర్తించడం జరుగుతుంది ఐక్యరాజ్య సమితి. సో ఏదైతే ఈ 2023 సంవత్సరం ఉందో దీన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా గుర్తించమని ఒక ప్రపోజల్ అనేది పంపడం జరిగింది. సో దాన్ని ఐక్యరాజ్య సమితి అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ 2023ని మిల్లెట్స్ అంతర్జాతీయ సంవత్సరంగా గుర్తించడానికి భారతదేశం యొక్క ప్రతిపాదనను ఆమోదించడం జరిగింది. ఓకే, సో 2023 అనేది ఏ ఇయర్ అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. నెక్స్ట్, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ డెడికేట్స్ ఇండియా అసిస్టెడ్ ప్రాజెక్ట్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ టు ద పీపుల్ ఆఫ్ మయన్మార్. మనకి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు మయన్మార్ విజిట్లో ఉన్నారు కదా, ఇందులో భాగంగా ఇండియా సహాయం చేస్తున్న ప్రాజెక్ట్ అయిన అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని మయన్మార్ ప్రజలకు ఆయన అంకితం ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, యాన్యువల్ స్టార్టప్ ఇండియా వెంచర్ క్యాపిటల్ సమ్మిట్ 2018 హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ DIPP అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ గోవా ఇన్ గోవా. మనకి యాన్యువల్ స్టార్టప్ ఇండియా వెంచర్ క్యాపిటల్ సమ్మిట్ 2018 ఎక్కడ జరుగుతుందంటే గోవాలో జరుగుతుంది. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే DIPP అలాగే గవర్నమెంట్ ఆఫ్ గోవా ప్రభుత్వము మరియు DIPP ఇద్దరు కలిసి గోవాలో ఈ యాన్యువల్ స్టార్టప్ ఇండియా వెంచర్ క్యాపిటల్ని మనకి ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, షియోమి హ్యాస్ బికమ్ ద 23rd డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో కొత్త జిల్లాని క్రియేట్ చేయడం జరిగింది. ఆ జిల్లా ఏంటి అంటే షియోమి. సో ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పడిన 23వ జిల్లా. ఓకే, నెక్స్ట్, మణికా బాత్రా ఫస్ట్ ఇండియన్ టు విన్ ద బ్రేక్ త్రూ టేబుల్ టెన్నిస్ స్టార్ అవార్డు. ఓకే, మొట్టమొదటిసారిగా ఈ బ్రేక్ త్రూ టేబుల్ టెన్నిస్ స్టార్ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే మణికా బాత్రా. సో మణికా బాత్రా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే మనకి టేబుల్ టెన్నిస్. నెక్స్ట్, ఇండియా అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్ ద $31 million లోన్ అగ్రిమెంట్ ఫర్ తమిళనాడు టు బిల్డ్ అప్ ద స్టేట్ టూరిజం ఇండస్ట్రీ అండ్ బూస్ట్ ద విజిటర్స్ అరైవల్స్ ఇన్ ద తమిళనాడు. మనకి తమిళనాడు రాష్ట్ర టూరిజం పరిశ్రమని నిర్మించడానికి మరియు తమిళనాడులోని సందర్శకులను పెంచడం కోసం మనకి భారతదేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్తో $31 million లోన్ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $31 million లోన్ దేనికోసం అంటే తమిళనాడు స్టేట్ టూరిజం ఇండస్ట్రీ అండ్ బూస్ట్ ద విజిటర్స్ అరైవల్స్. ఓకే, సో ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీరేంద్ర సింగ్ ధనోయా ఆన్ ఏ గుడ్ విల్ విజిట్ టు జపాన్. ఓకే, మనకి వైమానిక దళం చీఫ్ అయిన బీరేంద్ర సింగ్ ధనోయా వచ్చి మనకి జపాన్ కంట్రీకి గుడ్ విల్ విజిట్కి వెళ్ళడం జరిగింది. ఓకే, నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ ఏ ఫైన్ ఆఫ్ 1 crore rupee ఆన్ ఇండియన్ బ్యాంక్ ఫర్ వైలేటింగ్ ద సైబర్ సెక్యూరిటీ నామ్స్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సైబర్ సెక్యూరిటీ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా అమలుపరచినందుకు గాను ఇండియన్ బ్యాంక్ పైన $1 crore జరిమానా అనేది విధించడం జరిగింది. ఓకే, సో ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి సో ఏదైనా బ్యాంక్స్ అనేవి రూల్స్ అనేవి సరిగ్గా ఫాలో అయినప్పుడు నామ్స్ అనేవి ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వాటి మీద ఫైన్స్ అనేవి వేయడం అనేది చేస్తుంది. ఓకే,
నెక్స్ట్ కానూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ KIAL ఇన్ కేరళ బిగిన్స్ ఇన్ ఆపరేషన్స్. ఓకే, కొత్తగా మనకి కేరళలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అనేది వర్కింగ్లోకి రావడం జరిగింది. అది ఏ ఎయిర్పోర్ట్ అంటే కానూరు అంతర్జాతీయ విమానాశ్రయం. సో ఈ విమానాశ్రయం రావడంతో కేరళలో మొత్తం మీద 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి మొత్తం ఇండియాలో చూసుకుంటే ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కలిగిన రాష్ట్రం ఏంటి అంటే కేరళనే అవుతుంది. ఓకే, కేరళ బికమ్స్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఓకే, 4 అంతర్జాతీయ విమానాశ్రయం కలిగిన ఏకైక రాష్ట్రం ఏంటి అంటే కేరళ. సో రీసెంట్గా ప్రారంభమైన విమానాశ్రయం ఏంటి అంటే కానూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ మెక్సికో వెనిస్సా పొన్సిడే లియాన్ విన్స్ ద మిస్ వరల్డ్ 2018 క్రౌన్. సో మిస్ వరల్డ్ 2018గా ఎవరు ఎన్నికయ్యారు ఈ సంవత్సరం అంటే మెక్సికోకి చెందిన వెనిస్సా పొన్సిడే లియాన్ వచ్చి మనకి ఎన్నికవడం జరిగింది. ఓకే, మిస్ వరల్డ్ 2018 వెనిస్సా పొన్సిడే లియాన్ ఫ్రమ్ మెక్సికో. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2019 విల్ బి హెల్డ్ ఇన్ పూణే, మహారాష్ట్ర. ఓకే, లాస్ట్ ఇయర్ మనకి న్యూఢిల్లీలో జరిగినాయి కదా, హర్యానా అనేది మనకి మెడల్స్లో టాప్ ప్లేస్లో రావడం జరిగింది. సో ఈ సంవత్సరం జనవరి 2019లో మనకి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మళ్ళీ మహారాష్ట్ర పూణేలో జరుగుతున్నాయి. ఓకే, 2019 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హోస్ట్ సిటీ ఏంటి అంటే మహారాష్ట్ర పూణే. నెక్స్ట్ మణిపూర్ గవర్నమెంట్ హానర్డ్ విత్ ద AIBA వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ MC మేరీ కామ్ విత్ ద టైటిల్ ఓకే మితోయి లైమా అంటే పార్ ఎక్సలెంట్ క్వీన్. ఓకే, మనకి రీసెంట్గా జరిగిన AIBA ప్రపంచ మహిళల బాక్సింగ్లో మనకి మేరీ కామ్ వచ్చి బంగారు పథకం గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది కదా. సో దీనికోసం మణిపూర్ గవర్నమెంట్ అనేది సో మేరీ కామ్ని మితోయి లైమా అనే టైటిల్తో సత్కరించడం జరిగింది. ఈ టైటిల్ యొక్క మీనింగ్ ఏంటంటే పార్ ఎక్సలెన్స్ క్వీన్ అంటే అద్భుతమైన క్వీన్ అని చెప్పి అర్థం. ఓకే, మణిపూర్ గవర్నమెంట్ అనేది ఈ విధంగా మేరీ కామ్కి టైటిల్ ఇవ్వడం జరిగింది మితోయి లైమా. నెక్స్ట్ బిజేంద్ర పాల్ సింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో FTII ఉంది కదా, సో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి కొత్త ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారంటే బిజేంద్ర పాల్ సింగ్. ఓకే, భారత ఫిల్మ్ మరియు టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్. నెక్స్ట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ అప్రూవ్స్ ఇండియాస్ ప్రపోజల్ టు అబ్జర్వ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఓకే, ఆల్రెడీ చూసాం కదా 2023వ సంవత్సరాన్ని మనకి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి వచ్చి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2018 ఇండియా ర్యాంక్స్ 11th అండ్ స్వీడన్ కంట్రీ ఈజ్ ద టాప్. ఓకే, మనకి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఓకే వాతావరణ మార్పుకు సంబంధించిన పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ చూసుకుంటే 11వ స్థానంలో ఉంది. టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏంటి అంటే స్వీడన్. నెక్స్ట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ వాస్ హెల్డ్ ఎట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB ఇన్ మొహాలీ, పంజాబ్. మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం మనకి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి మొహాలీ, పంజాబ్లో జరుగుతుంది. ఓకే, సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే మొహాలీ, పంజాబ్. అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ ఇండియా టు రిటైన్ ద టాప్ పొజిషన్ ఇన్ రెమిటెన్స్ విత్ $18 బిలియన్. ఓకే, మనకి రెమిటెన్స్కి సంబంధించి ఇండియా అనేది టాప్ ప్లేస్లో రావడం జరిగింది. సో రెమిటెన్స్ అనేది ఏంటి అంటే మనకి ఇండియాలో ఉన్న సమ్ పీపుల్ అనేవాళ్ళు ఫారిన్ కంట్రీస్కి లైక్ USA కానీ సౌదీ కానీ దుబాయ్ ఇలా రకరకాల కంట్రీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ యొక్క రిలేటివ్స్ అనేవాళ్ళు ఇండియాలో కొంతమంది ఉంటారు. సో ఎవరైతే ఒక సపోజ్ ఏ అనే పర్సన్ మనకి USAకి వెళ్ళి వర్క్ చేస్తున్నారో అనుకుందాం. సో ఏ యొక్క రిలేటివ్ B అనే అతను ఇండియాలోనే ఉన్నాడు. సో ఇతను ఏ అనే అతను USAలో వర్క్ చేసి అక్కడి నుండి మనీ అనేది B అనే అతనికి సెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళ రిలేటివ్స్కి. సో ఈ విధంగా వచ్చే మనీనే మనం రెమిటెన్స్ మనీ అని అంటాం. ఓకే, సో ఇటువంటి రెమిటెన్స్ మనీ విదేశాల నుండి వచ్చే మనీలో ఇండియా అనేది $80 బిలియన్ USDతో మనకి టాప్ ప్లేస్లో ఉంది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ రైజ్డ్ ద గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ పెన్షన్ స్కీమ్ టు 14% ఆఫ్ బేసిక్ సాలరీ ఫ్రమ్ ద కరెంట్ 10%. మనకి కేంద్ర పెన్షన్ పథకం NPSలో భాగంగా ప్రభుత్వం ఇచ్చే సహకారం గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అంతకుముందు మనకి 10% ఉండేది, దాన్ని మనకి 14%కి పెంచడం జరిగింది. ఓకే, NPS 14% ఆఫ్ బేసిక్ సాలరీ ఫ్రమ్ ద కరెంట్ 10%. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ హ్యాస్ కండక్టెడ్ ద రీజనల్ లెవెల్ మెరైన్ ఆయిల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సైజ్ టైటిల్ క్లీన్ సీ 2018. సో క్లీన్ సీ 2018 అనేది ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకే,
సో ఇండియన్ కోస్ట్ గార్డ్ కండక్ట్ చేసే క్లీన్ సీ 2018 ప్రాంతీయ స్థాయి సముద్ర చమురు కాలుష్య ప్రతిస్పందన విన్యాసం అనమాట. ఓకే, సో క్లీన్ సీ 2018 అనేది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సా, నేవీయా, ఈ విధంగా అడిగితే కనుక మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఈ క్లీన్ సీ 2018 అనేది కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ న్యూక్లియర్ ప్లాంట్ ఆపరేషనల్ ఇన్ రష్యా. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ న్యూక్లియర్ ప్లాంట్ అంటే నీటిపైన తేలియాడే న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఏ కంట్రీలో స్టార్ట్ చేశారు అంటే మనకి రష్యాలో ఇటువంటి ఫ్లోటింగ్ న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఆపరేషన్లోకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, కమల్నాథ్ టు బి ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. మనకి రీసెంట్గా ఒక 5 స్టేట్స్లో ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. సో 5 కొత్త ముఖ్యమంత్రులు అనే వాళ్ళు రావడం జరుగుతుంది. అదేవిధంగా సో మధ్యప్రదేశ్కి కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే కమల్నాథ్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఒకసారి మనం కొత్తగా అపాయింట్ అయిన స్టేట్స్ సీఎంస్ని చూసినట్లయితే తెలంగాణ చీఫ్ మినిస్టర్గా మళ్ళీ కె చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అపాయింట్ అవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా కమల్నాథ్ కొత్త పర్సన్ కాంగ్రెస్కి సంబంధించి అపాయింట్ అవ్వడం జరిగింది. మిజోరాంలో జొరమతంగా, ఓకే, సో ఏ పార్టీ అంటే మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ పార్టీ నుండి ఎన్నికవడం జరిగింది. రాజస్థాన్ స్టేట్లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికవడం జరిగింది. ఓకే, సో ఇంకొక స్టేట్ ఛత్తీస్గఢ్ అనేది ఇంకా సీఎం అనేది అపాయింట్ చేయడం జరగలేదు. సో ఈ 4 కూడా ప్రజెంట్ అయితే మనకి అపాయింట్ చేయడం జరిగింది, సీఎంస్ కన్ఫర్మ్ అయ్యారు. సో ఇంకా ఛత్తీస్గఢ్ అనేది ఒకటి అపాయింట్ అవ్వాలి. ఓకే, సో తెలంగాణ వచ్చి కె చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ, మధ్యప్రదేశ్ కమల్నాథ్ కాంగ్రెస్ పార్టీ, మిజోరాం జొరతంగా మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ పార్టీ, రాజస్థాన్ వచ్చి మనకి అశోక్ గెహ్లాట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఛత్తీస్గఢ్ అనేది అపాయింట్ అయిన తర్వాత అప్డేట్ అనేది కూడా మనం చూద్దాం. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి సీఎంస్ చేంజ్ అనేది సో కన్ఫామ్గా నోట్ చేసుకోండి. సో ఇవి మనకి డిసెంబర్ 2వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో దీని తర్వాత విడుదలయ్యే క్విజ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. సేమ్ క్వశ్చన్సే ఉంటాయి, కాకపోతే మీకు రివిజన్ పర్పస్ కింద యూజ్ అవుతుంది. సో ఎగ్జామ్లో మీరు ఈ వీడియో చూసి ఆ వీడియో కూడా ఆన్సర్ చేసినట్లయితే ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.